హాయ్ అందరికీ, వెల్కమ్ టు షన్విత ముచ్చట్లు. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం లేదో చెప్పండి. ప్రతి ఒక్కరికి, చిన్న నుంచి పెద్ద వరకు, ముసలోళ్ళ వరకు, ఎవరికైనా బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్. సో నేను ఇది చాలా రకాలుగా చేస్తారు. నేనైతే కొత్తిమీర పుదీనా పేస్ట్ ఈ టైప్ చేస్తానన్నమాట. ఇది కూడా నా ఓన్ టాలెంట్ కాదండి, ఏదో వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి ట్రై చేశాను. ఫస్ట్ టైం బాగా వచ్చింది. సో ఇదే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట నేను. కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి, పెరుగు, నిమ్మకాయలు అన్నీ వేసేసుకొని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నేను ఈసారి బిర్యానీ చేసినప్పుడు అయితే నైటే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అంతా. నార్మల్గా అయితే 1 అవర్ ముందో 2 అవర్స్ ముందో కలిపి పెట్టుకుంటాను. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసము నేనైతే స్లిమ్లో చేసుకుంటాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తాను. నెక్స్ట్ బిర్యానీ కోసం రైస్ ఆల్రెడీ నానపెట్టాను. స్టవ్ మీద పెట్టి ఆవాలు అంటున్నాను నేను. చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు, పువ్వు, సాజీరా ఉన్న హోల్ గ్రెయిన్ మసాలాస్ అన్నీ అందులో వేసేసుకొని కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకొని ఒక 70-80% ఉడికించుకోవాలి. అంతలోకి ఇక్కడ మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇవి తీసి పక్కకు పెట్టేసుకున్నాము. అదే ఆయిల్ నేను చికెన్లోకి వేసేసుకుంటాను. సో ఈ రైస్ కూడా అయిపోయింది. సో ఆ చికెన్లోనే నేను చికెన్ ఉడికించాను, డైరెక్ట్గా వస్తాను. సో ఇలానే రైస్ వేసేసుకున్నాను నేను. వేసేసుకున్న తర్వాత దానిపైన టాపింగ్స్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే గీ వేయటంతా మర్చిపోకండి. మన ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవాయిడ్ చేస్తాను ఫుడ్ కలరు. సో గీ వేసుకుంటే ఆ టేస్టే వేరనమాట. నేను పైన వేస్తాను. చాలామంది ఏంటి అని అంటే అన్నము ఉడికించే ముందు గీ వేసుకుంటారు ఆయిల్ ప్లేస్లో. సో నేను అలా వేయను, ఇలా పైన వేసుకుంటాను. సో ఫైనలీ మా బిర్యానీ రెడీ. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్.